లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ 6వ తారీఖు. క్రొత్త నిబంధన. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు జనులగుదురు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33-34 వచనములు. నా ధర్మవిధి మీ హృదయములలో వ్రాసెదను అని దేవుడు సెలవిస్తే అది సొంత గొప్పలాగా తలంచకూడదు. ఇది రక్తము ద్వారా చేయబడిన నిబంధన. రొట్టె విరిచి ద్రాక్షారసము ఇవ్వకముందు ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని యేసు చెప్పెను. నిబంధన అనున్నది ఇద్దరి మధ్య అనగా దేవునికి నీకు మధ్య జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు తానే చిందించిన రక్తము ద్వారా ఇది జరిగినది. అది ముద్ర, ఈ నిబంధన యొక్క అంతిమ ముద్ర. ఆయన రక్తములో పాలు పొందుచున్నప్పుడల్లా అది ఎంతో విలువైనదని గుర్తు చేసుకోవాలి. అది చౌకరకపు నిబంధన కాదు, అది వాడబారునది కాదు. అది యేసు రక్తము ద్వారా ముద్ర వేయబడిన నిబంధన. అంతకుముందు అబద్ధాలు చెప్పేవాడు అయినప్పటికీ ఈ నూతన నిబంధన చేసుకున్న తర్వాత అబద్ధాలు మాట్లాడలేవు. పాతవి గతించెను, అన్నియు క్రొత్తవి ఆయను. నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సుల మీద వాటిని వ్రాయుదును. హెబ్రీ 10:16. నీవు అంతరంగమున సత్యమును కోరుచున్నావు అని దావీదు చెప్పుచున్నాడు. అతని తలంపులు ఎక్కడి నుండి మొదలవుతాయో అది అతనికి తెలుసు. అతని అంతరంగములో వ్యభిచారము, నరహత్య ఉన్నట్లును సత్యము లేనట్లును గమనించినప్పుడు దేవునికి ఏడుస్తూ మొర్రపెట్టుచున్నాడు. మన అంతరంగమున దేవుడు ఆయన ధర్మ విధులను వ్రాయును కనుక ఎవ్వరునూ నిరుత్సాహపడరాదు. మనము ఆయన నిబంధనను ఉల్లంఘించినప్పుడు మన ఆత్మలకు ఎంతో తీవ్రమైన గాయం కలుగుతుంది. అయితే యేసు రక్తములో కడుగబడితే మనం క్రొత్త నిబంధనలోనికి వస్తాము. ఈ నిబంధన మన వెలుపలనున్నది కాదు. పర్వతము మీద పాత నిబంధన ఇవ్వబడినప్పుడు ఇశ్రాయేలీయులు పర్వత సమీపమునకు రాలేకపోయారు. కొండ అంచు ముట్టుకోవడానికి కూడా వారికి అనుమతి ఇవ్వబడలేదు. వారు ఆ నిబంధనలో దూరంగా ఉండి పాల్గొన్నారు. అయితే ఈ క్రొత్త నిబంధన వ్యక్తిగతమైనది. నీ తండ్రి నీ కొరకు ఆ నిబంధన చేయలేడు. యేసు యొద్దకు వెళ్ళి ఆయన రక్తము క్రిందకు నీవు వచ్చినప్పుడు ఆయన తన క్రొత్త నామమును నీ హృదయముపై వ్రాయును. ఆయన తన ధర్మ విధులను నీ అంతరంగములో వ్రాయును. జాషువా డానియల్ గారు.